అగో అక్కడ కూడా ఒకటి ఉన్నది అమ్ములకు. అగో తీసుకురాపో అది కూడా. అగో అక్కడ కూడా. తొందర తొందర. అమ్మయ్య మళ్ళా ట్రాక్టర్ వస్తుంది, తొందరగా ఎత్తి ఇక్కడ వేసినాం అనుకో అన్నీ ఒకటేసారి వేయచ్చు, టైం వేస్ట్ కాకుండా. ఎత్తు ఎత్తు. అవని అమ్మ ఇప్పుడు దీని ముందు నీకు గడ్డి కట్టెత్తకుంటే సాధారణ లెక్క అవుతా. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నా పిల్ల ముందు ఇద్దరు తీసుకునే వాళ్ళు గడ్డి కట్టలు ఎప్పుడు బెటర్. దీంట్లో ఏమున్నది బంగారం, నేనైతే చిన్నప్పుడు ఇంకా పెద్ద పెద్ద బండరాళ్ళని ఎత్తినే, నీకు తెలియదు కదా. కడుమునగాడు ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలుంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే ఎట్లయితేనా నువ్వు సూపర్ సామి. ఏం ఎత్తుతానో, ఒక్కొక్క గడ్డి కుప్ప ఎత్తుతాంటే బాహుబలి సినిమాలో ప్రభాస్ గుర్తుకొస్తాడు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కాడుండే ఏం చేస్తావా, నువ్వు కూడా ఎత్తుదా? ఇదేంది గడ్డి కట్ట నన్ను మోయమంటాడు, ఏదో ఉబ్బిత్త పని చేసుకుంటాడు అనుకున్నా, నన్ను వెళ్తాడు కదా, ఎట్లయినా తప్పించుకోవాలి. ఏందే గునుగుతానవేందే? ఏంది నేను నేను గడ్డి కట్టమోయాలా? ఒక మహావీరుని, మహాధీరుని, ఒక మహారాజు పెళ్ళాన్ని నేను గడ్డి కట్టమోయాలా? ఎంత అవమానం! రేపటి రోజున ఊర్లో తిరుగుతాంటే గణేష్ గాడు వాళ్ళ పెళ్ళంతో గడ్డి కట్ట మోపించినరా అంటే ఎంత చెడ్డ పేరండి. అట్లాంటి చెడ్డ పేరు నేను అస్సలు రానియనండి మీకు. నేను అస్సలు మొయ్యలేను. అమ్మని అమ్మ, నేనే శాతగానంటే నాకు శాతగాని పిల్లమే దొరికింది. చూసినా నాకంటే ఎక్కువ చెప్తాను డైలాగులు. అట్లా కాదే, ఎవరేమనుకుంటా మనకేందే, దా ఎత్తుదా, ఏం కాద్దా. అమ్మో ఇది ఇట్లా కాదు, దీన్ని వేరే రకంగా తీసుకొస్తా. సామి, ఓ సామి, ఓ తూరిట్రా. ఎందుకే రమ్మా నానా. ఏంది అంత తిక్క తిక్క చూస్తాను ఇది? ఏందే దా ఇడ కూసో. కూసో. అవ్వా ఏంది చెప్పు. మరేమో అది 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 ఓకే అబ్బాబ్బా ఏం గోక్తానే కోకు, ఏం సమ్మ ఉన్నదే, గడ్డి దురద పెట్టి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. కోకే. అది కాదు సామి, ఫీలింగ్స్ వచ్చున్నాయి. ఫీలింగ్స్ అంటే అదే నిన్న సినిమాకి పోయి ఉన్నాం కదా, పుష్ప 2. అందులో వాళ్ళ భార్యకి వస్తాయి చూడు ఫీలింగ్స్ వచ్చున్నాయి. అయ్యో జీవితంలో ముద్దు తెలియదు, ముచ్చట తెలియదారా? సారీ బంగారం, ఇక్కడ ఫీలింగ్స్ వచ్చింది వస్తానయా? ఏమైందిరా? అది గట్ల పట్టిందిరా? ఏమైందిరా? ఏం లేదు మచ్చా, నా పిల్లానికి ఫీలింగ్స్ వచ్చినాయట్రా. నా పిల్లం ఎక్కడ ఉన్నది ఇప్పుడు? నా పిల్లలకి కూడా ఫీలింగ్స్ వస్తాయి. వాడని అట్లా వస్తాడు, మన పిల్లం కొడుతుంది కాదు వాడిని. పిచ్చా నీకేమన్నా? ఏంటిది అందరికి చెప్తాను ఏంది? మరి చెప్పొద్దా, నా పిల్లానికి రకరకాల ఫీలింగ్స్ వస్తుందని చెప్పకుండా ఏం చేయాలి? చెప్పిపోయి వానికే చెప్పినావు, ఇజ్జత్ అంతా తిట్టున్నది. ఏమైతే తీయ కొత్త పెళ్ళి అయింది అనుకుంటారు. నీతో ఇదే లొల్లి. మరి గడ్డి కప్పలు మోసుకుందాం. లేదు ఫీలింగ్స్ వచ్చున్నాయి కదా. వచ్చినాయా? ఇంకున్నాయా?
ఉన్నాయా ఇంకా? నువ్వు ఇట్లా జల్ది జల్ది కానీ ఇక గిట్ల అయితే అయినట్టే అలా దున్నుడు జల్ది కానీ మరి అగో 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 మీరు ఓ ఓ ఓ ఓ ఓ ఓ పోని 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 ఒకసారి రావే, ఓ అమ్మలారా ఏ గిట్ల అయితే అయినట్టే జల్ది అయ్యిర్రి ఒకసారి రావని చెప్తా. ఏడికి? చెప్తా ఒకసారి రా. అరే పని ఏడికి? ఉందిరా? అరే నేను పని పోతానంటే మళ్ళీ ఎమ్మడొద్దు రావే. అరే వాళ్ళు పని చేయరు లేకపోతే ఒకసారి రావే. అబ్బో నేను రానులే, ఆడ ప్లీజ్ పని చేపియాలి. మళ్ళీ ఎమ్మటే పోదు ప్లీజ్. ఏంది చెప్పు గొర్ర గొర్ర గుంతుకొచ్చి నువ్వు నన్ను చూస్తే అనిపిస్తుంది. ముఖం అంతా కర్రగా జిడి జిడి ఉన్నది పోయి మొహం కడుకొచ్చుకోపో ఏమన్నా మొక్కనికి ఏమైంది? ఇంకో చూడు. నన్ను చూస్తే ఫీలింగ్స్ వస్తలేవా అని? నిన్ను చూస్తే ఫీలింగ్స్ వచ్చుడు కాదు ఉన్న ఫీలింగ్స్ పోతాయి ఎవరికి ఎవరికో ఫీలింగ్స్ వద్దాని ఒక్కసారి తెచ్చుకోవే, నీ కాలు పట్టుకుంటా. అరే అవి తెచ్చుకుంటా వచ్చేటి కాదు అబ్బో ప్లీజ్, ఇగో నేను కళ్ళు మూసుకుంటా, నువ్వు చెంప మీద ఎండ పెట్టుకో, ముక్కు మీద ఎండ పెట్టుకో. దానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? ఇగో ఈ పల్లి మీద ఎండ పెట్టుకో. ఈ పిచ్చోడా అరే శల్క దుండుతాళ్ళు ఇత్తనాలు ఎత్తాలు చూసుకోవాలంటున్నావు ఇటు గుంజుకొచ్చేమో పిచ్చి పిచ్చి ముచ్చట్లు చెప్తాను అవని ఎందుకు ఇట్లా చేస్తాను? ఒక్క ముద్దు పెడితే ఏమైతుంది? అవని ఎప్పుడైనా గింతే. ఓ మొద్దు మొక్కపోడా నోరు ముయ్యరా మందందరి ముందు మానం పోతాంది నాది ఈ కర్ర మొక్కని చెప్పు నీ అవ్వ లేకపోతే ఏందే? వాళ్ళకి మొగులు లేరా, పిల్లలు లేరా, ముద్దులు పెట్టుకుంటలేరా? ఒక ముద్దు పెట్టాను మీది మీది పోతాను. నీకంటే ఆ గణేష్ కాని పిల్ల మంచిదే. నేను పోయిలో గడ్డి కుప్పల కింద మంచిగా ఆడుకుంటాను. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి నీ కర్ర మొక్కనే చెప్పు కవల్లెవరో ఏమో చేసుకుంటా అంటే నువ్వు పోయి చూస్తానవా వాళ్ళకనే సిగ్గులేదు ఈ శల్కల అక్కడికి వచ్చి ముద్దులు పెట్టుకోవడానికి వెంటలోడా పోయించారు అవని సంగతి ఇట్లాగా తాగే అందరు ముందు చెప్పి నీ ఇజ్జత్ తాగు. రమేష్ అన్న, ఓ రమేష్ అన్న, ఏమన్నా భార్య ముద్దు పెట్టామంటే పెడతా లేదా నీ అవని? నువ్వు పోయించావు లేకపోతే నువ్వని చెప్పరా అదే అన్న? ఏంటి మమ్మీ ఎవడీడు? అరే నీ సిగ్గున్నది అగ్గి వీళ్ళందరి ముందు మాడని ఇస్తాను సిగ్గెందుకు? వాళ్ళు చేస్తలేరు వాళ్ళ పిల్లలతోని. చెప్పా నువ్వన్నా మీరు చేసుకోలే పని చేసుకోవాలి గట్లనే మాట్లాడతారు తిక్క తిక్క తిక్కలోడు ఒక ముద్దు పెట్టా అంటే నువ్వు ఇజ్జత్ ఇస్తాను ఎందుకు ఇక నా ఇజ్జత్ ఇస్తాను. ఈ మొగని కాదు ఇప్పుడు నేను. ఎట్లా నవ్వుతాలో చూడు ఎవర్రగా బాగా లేదు నేను వస్తాను వదిలో చెప్పేది నీ బాధ ఏం లేదు పోదాంపా గిట్ట దూరం పోతానే వెళ్ళే దగ్గర ఏంటిది ఫీలింగ్స్ వస్తాయి అన్నగా ఎవరు లేరు చెప్పి నీ బాధ అని చెప్పు. ఏం లేదు పోదాంపా ఫీలింగ్స్ వస్తానే అన్నావు కదనే. అత్తలేదు ఇప్పుడు అదే ఉంది అమ్మ నా భయం అవుతుంది భయమా ఎందుకు? గడ్డం చూడు మీసం చూడు జుట్టు చూడు భయం కాదా ఎట్లున్నా చూడు తొంగపోరి నువ్వే కాదే గడ్డం పెంచుకో కటింగ్ పెంచుకో మంచిగా హీరోలు ఎక్కుంటావు అని పోజులు కొట్టినావు అంటే అనుకున్నా తుంగదానా అయితే కానీ నీకు ఎప్పుడెప్పుడు వస్తే బంగారం ఫీలింగ్స్ అది 5ంటికోసారి 6ంటికోసారి పావు దక్కువ 10ంటికోసారి వచ్చుండై ఫీలింగ్స్ వచ్చి వచ్చి చెప్పేస్తుండై ఫీలింగ్స్ అమ్మని అమ్మ 5 గంటలకు 6 గంటలకు 10 గంటలకు నీకు ఫీలింగ్స్ వస్తే ఒక్కదాన్ని నన్ను లేపలేదు నిద్రలోకి వెళ్ళి గొడ్డు గొడ్డు పన్నాక ఎక్కడి నుంచి లేస్తావు తీ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. అది కూడా కరెక్టే అనుకో. నా నిద్ర గిట్ల ఇబ్బంది పెడతా అనుకోలేదు నాకు. అయినా అయిపోయింది కానీ ఇప్పుడు ఎవరు రగీడు ఉన్నారు మీరు? నువ్వెవడిరా? అలా ఈ కొట్ట నాదిరా. ఈ కొట్టం మీద అయితే మనిషి పెట్టుకో. ఏమో పిల్ల మోలచ్చి ముచ్చట్లు పెట్టుకుంటా ఇళ్ళకి వచ్చేవడిరా అంటావు. నడు సులువా పడా. అరే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావురా. అక్క 11 చంపుతా నడుపో నడు.
చదువుకో. అరే చెప్పని కొడతానవేంద్రా నువ్వెట్లున్నావు నేను ఎట్లున్నారా దున్నపోతాం ఒక పోడా నువ్వు లేవారా? నువ్వు కూడా ఉన్నావు చుట్టకొక లెక్క. నడు బడి నడు. ఇంకా పోరా నీకు చదువుతాడు కదా, నీకు చదువుకోపో. వీడేం పనిరా నీకు? చదువురాంది ఎవరికి రా నీకురా చదువురాంది. అందుకే నారా చిల్లవాడు మా కొట్టంలోకి వచ్చి కథలు పడతాను అవన్నీ. అరే ఈ పెళ్ళమ్మ వాళ్ళు ఇక్కడ బిజీగా ఉన్నారు. మరి గాని నుండి చూసినావు, నీ చూసినావు గాని నుండి డోర్ కొట్టి మరి ఎవరు అని పిలవాలన్న ఇంగిత జ్ఞానం లేదురా? అంటే అది అనుకుంటా వస్తాను. నడు విను నడు. మీరు పెళ్ళమ్మ వాళ్ళ మరి పెళ్ళమ్మ వాళ్ళు అయితే గిట్లనే చేస్తారా అరే గిట్లనే చేస్తారా అరే వచ్చి ఈ కొట్టంలా మా ఇష్టం. ఇట్లయితే మీకు కలవదు కానీ మీ సంగతి చెప్తావురా ఏం చెప్తావురా? వీడియో తీస్తా చూసా నీ పిల్లని ఎట్లా దాచుకుంటా ముఖం ఎందుకు దాచుకుంటానవే? ఒకసారి ఇట్లా చేసినందుకే నా జీవితం ఆగమైంది. ఇది ఏం లేదు ఏం లేదు. వీడదే కాకరా వీడదే కాక. నేను తీస్తారా పోతాం 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 మరి నడు పోతాం. నాకు కొట్టని ఏం చేద్దాం అనుకుంటారా మీరు నడు ఇంకోసారి రావాలి మీ కాళ్ళకి కానీ ఇస్తా నువ్వు ఫస్ట్ వీడకాడి వీడకాడి. కట్ అయింది నడు అరే ఏమైందిరా గింత సెబ్బ ఇల్లు ఏం లేదురా ఇవరగా నా పిల్లానికి ఫీలింగ్స్ వచ్చినాయి కదా, అమ్మని అమ్మ ఫీలింగ్స్ని ఫీల్ అయ్యేటట్టు చేసా తనగంటే. ఫీలింగ్స్ వచ్చినాయా? అరే ఎవరిది? మనదే మనవాడే పోరాడు. అరే ఏమన్నారా? డైరెక్ట్ అది పోయినాక ఏం లేదు, ఏది బెడ్ ఏదని అడుగు, కింద అండర్ గ్రౌండ్లో ఉన్నది, ఓపెన్ చేస్తాడు వేస్తాడు కథంగా అంతే. ఎవరు తల్లి ఈ రోజు మొత్తం ఫీలింగ్స్. నా భార్య ఎక్కడ ఉన్నది? అవి ఇట్రాదు ఒకసారి అబ్బా ప్లీజ్. ఇగో 5 నిమిషాలు నీకు ఫీలింగ్ తెప్పిస్తా నేను. అబ్బా ప్లీజ్ అగో మంచిగా ఉన్నది గుట్టం ప్లీజ్. అబ్బా ఒక్కసారి రావే తమ్మి. అదే మావాడు పంపిండు. మీరెవరు? అదే తమ్మి బెడ్ 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 ఇస్తారట కదా. బాగా బెడ్ ఎక్కడిది? మీరేంది అసలు నాకు అర్థమైతలేరు. అరే తమ్మి 10 రూపాయలు ఎక్కువనేం కదా, ముంగట పడుకు, నేను ఎవరికి చెప్పా. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? ప్లీజ్ ఎందుకు ఇట్లా ఇచ్చేదిస్తాను రా నాది? నీకు ఇల్లు లేదారా? ఇక్కడేందిరా? అబ్బా ప్లీజ్ ఏం కాదు, నీకు ఫీలింగ్స్ వస్తాయి నేను తెప్పిస్తా. అరే ఎక్కడికా మాట్లాడుతున్నావురా నువ్వు? ఏ జోకులు చేయకలే, మావాడు చెప్పిండు బెడ్ ఎక్కడ ఉన్నదన్న, బెడ్ ఎక్కడ ఉన్నదన్న. చాలా సెకలు ఉన్నారా నీలో? మానవున్నదా? ఇంత ముందు వచ్చిన మీ ఫ్రెండా? మా ఫ్రెండ్సే, దాన్ని తీసుకోబోదు. కొంచెం అని అర్థమయ్యేటట్టు చెప్పవమ్మా వానికి. ఏమని కళ్ళు దొబ్బినట్టు ఏంటిరా ఏడికా మాట్లాడుతున్నావురా? నాకే కళ్ళు దొబ్బినా చెవులు దొబ్బినాయా? అత్తవా ఇంకోసారి? అత్తవా? 20 రూపాయలు ఎక్కువ తీసుకో. అయితే ఇంత ముందు వచ్చా మీ ఫ్రెండ్ కదా? మా ఫ్రెండ్స్ వాడేవాడు నువ్వేవనివిరా? ఏమనుకుంటారా దీన్ని? కొట్టమనుకుంటారా రూములు అనుకుంటారా?